హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ మునక్కాయ సాంబార్. పండుగలు వస్తే గుర్తొచ్చే మొదటి వంటకం సాంబార్. ఎటువంటి సాంబార్ పొడి వాడకుండా సూపర్ టేస్టీగా మునక్కాయ సాంబార్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట ఒక కుక్కర్ తీసుకొని 1/2 లీటర్ నీళ్లు పోసుకొని 125 గ్రామ్స్ కందిపప్పు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉడికించి పక్కన ఉంచుకోవాలి. తర్వాత గోలీ సైజ్ చింతపండు ఒక 50 ml వాటర్ పోసి నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఆవాలు పుట్ పుట్ అని పేలిన తర్వాత 2 ఎండుమిర్చి వేసుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని 6 నిమిషం పాటు వేపుకొని 3 మీడియం సైజ్ సన్నటి టొమాటో తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్. తర్వాత చిన్న సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని తగినంత ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకొని 2 బిగ్ సైజ్ మునక్కాయలు బాగా కడిగి మీ ఇష్టం వచ్చిన సైజులో కట్ చేసి అందులో వేసుకొని ఓసారి బాగా మిక్స్ చేసుకొని 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని ముక్కలకి బాగా కారం పట్టే వరకు బాగా కలుపుకొని 350 ml వాటర్ పోసి ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు మునక్కాయ సగం ఉడికే వరకు ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీలో మునక్కాయ ఉడికిన తర్వాత ఉడికించి పక్కనుంచుకున్న పప్పు, చింతపండు నీళ్లు పోసుకొని ఓసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ హై ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాలు ఉడికిన తర్వాత కాస్త బెల్లం ముక్క నలిపి అందులో వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల స్పైసెస్ అన్నీ అడ్జస్ట్ అవుతాయి. తర్వాత పించ్ ఆఫ్ ఇంగువ పొడి చల్లుకొని ఓసారి బాగా మిక్స్ చేసి రుచి చూసి ఉప్పు చాలుకుంటే వేసుకొని కాస్త కొత్తిమీర తరుగు చల్లుకొని హై ఫ్లేమ్లో కలుపుతూ 2 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మునక్కాయ సాంబార్ని ఓ బౌల్లోకి తీసుకొని ఎంజాయ్ చేయండి. ఇప్పుడు సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది మన మునక్కాయ సాంబార్. ఓసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.